అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల తేదీ నిర్వహించాలని చెప్పేసి, కానిస్టేబుల్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రకటించాలని చెప్పేసి డిమాండ్తో కడప కలెక్టరేట్ దగ్గర ఈరోజు అభ్యర్థులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, నిరుద్యోగుల భవిష్యత్తును రూపుమాపే ప్రభుత్వం అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే కోర్టు కేసులు పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్స్ 6 నెలల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నిరుద్యోగుల అభ్యర్థుల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులను పట్టించుకునే పరిస్థితే లేదని చెప్పేసి మేము డివైఎఫ్గా చెప్పదలుచుకున్నాం. ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఈరోజు ఇదో ఈ పొద్దు ఇదో రేపు అని చెప్పేసి ఈరోజు మసిపూసి మారడకాయ చేసే విధంగా ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేస్తుంది తప్ప వీళ్ళ పక్షాన లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 2022లో ఇచ్చినటువంటి కానిస్టేబుల్ 6,100 పోస్టులకు సంబంధించి ఈరోజు 2025 ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ 2023లో నిర్వహించారు, 2025 జనవరిలో ఈవెంట్స్ నిర్వహించారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అసలు ఎప్పుడు నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పకుండా ఈరోజు గాలిలో మాటలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరొకటి లేదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పినటువంటి మీరు ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా అని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన మీరు ఉండదలుచుకుంటే ఇప్పటికైనా సరే ఏదైతే సుప్రీంకోర్టులో ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి రిజర్వేషన్ కేసు ఉందో ఆ కేసును న్యాయపరమైన చిక్కులు మొత్తం విడదీసి కోర్టులో సంబంధించి పరిష్కరించి అభ్యర్థులకు ఏదైతే పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని, లేకుంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ సైతం ఈరోజు పిలుపునివ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నాం. లేకుంటే రాబో రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పట్టకముందే మేలుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అభ్యర్థిగా ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేయడము చాలా సిగ్గుచేటుగా కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదండి. మా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోవడానికి కూడా మాటలు కానీ వీలు కానీ లేకుండా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా క్వశ్చన్ అడుగుతుంటే మా సమాధానం లేదు. ఎలా చెప్పాలన్నా కూడా ఫేస్ చేయలేక ముఖాలు దాచుకొని నడిచే పరిస్థితుల్లో ఉన్నామండి. 30 ఏళ్ళు వచ్చినా కానీ జాబ్ కోసం ఎంపలాడతా పెళ్ళిళ్ళు కాకుండా ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలుసా? మా జీవితం ఎలా పోతుందో మాకే అర్థం కాకుండా రాత్రులు నిద్రలు లేకుండా టెన్షన్ పడుతున్న ప్రతిరోజు ఆ బాధ మాకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. యువగలంలో ఆ రోజు మాట్లాడారు కదా, తమ్ముడు నేనుండా 6 నెలల్లో పూర్తి చేస్తాను. 9 నెలలు అయింది సార్. ఎక్కడున్నారు సార్ మీరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడక్కడ మీరు పిలిస్తే పలికినట్లుగా ఎన్నో విషయాలు చేస్తున్నారు కదా సార్. ఒక్కసారి మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు? సుప్రీంకోర్టులో ఎందుకు కేసు పరిష్కారం కాలేదని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మీరు మనసు పెడితే కాదా ఇది? ఎన్నేళ్ళైనా ఉండనిలే, వీళ్ళు నిరుద్యోగులు మమ్మల్ని ఏం అడుగుతారని గత ప్రభుత్వం చూపినంది. అందుకే ప్రభుత్వం కుప్పగూలిపోయింది. మీరు అదే ప్రభుత్వం మళ్ళీ అదే విధంగా రిపీట్ చేసుకోవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ మా సత్తా ఏమో మళ్ళీ ఎలక్షన్లో కూడా చూపుతాము. కానీ అంత విధానానికి పోవకండి సార్. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకుండా దయచేసి మాకు మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో ప్రకటించండి సార్. చదవలేక ఇబ్బంది పడుతున్నాం. ఎంతకాలం ఒక నిరీక్షణ, ఈ బాధ అనేది తట్టుకోలేకున్నాం సార్. అయ్యా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర సృష్టికర్త, 2047 విజేత అని గొప్ప గొప్ప పేర్లు టైటిల్ పెట్టుకుంటే సరిపోదండి. ఒక ముఖ్యమంత్రిగా సాటి వ్యక్తి ఒక బాధపడేది కూడా మీరు తెలుసుకోలేకంగా మీరు ఇలా ఉన్నారంటే మాకు చాలా బాధగా ఉంది అండి. మీరు వచ్చారు, మాకు మంచి చేస్తారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అనే విధానాన్ని మీరు చెప్పండి సార్. మా కనీసం 6,100 ఈ పోస్టులు అయినా కానీ రిక్రూట్మెంట్ చేసి నేను చేశాను అనే మాటను మీరు నెరవేర్చుకోండి సార్. అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి సార్. మీ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో సార్, అవి కూడా రిలీజ్ చేయడం లేదు. ఉన్న పోస్టులు రిక్రూట్మెంట్ చేయలేరు, లేని పోస్టులు తేవడం లేదు. కనీసం డేట్స్ ప్రకటించండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎంతకాలం వెయిట్ చేయాలి? మేము వచ్చి విజయవాడకు వచ్చి దీక్ష చేసి ఆడ ముట్టడించే వరకు మీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉండదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతమంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి మోకరిల్లి నిన్ను అడుగుతున్నామంటే మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు డేట్స్ ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.